న్యూస్ ఇక రాజధాని అమరావతిలో నిర్మితమైన తొలి శాశ్వత భవనం ప్రారంభానికి సిద్ధమైంది. రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్టీఏ భవనం ప్రారంభం అట్టహాసంగా జరగబోతుంది. హైటెక్ హంగులతో కార్పొరేట్ భవనాలను తలదన్నేలా సిఆర్టీఏ భవనాన్ని నిర్మించారు. 8 నెలల పాటు ఇంజనీర్లు, కార్మికులు శ్రమించి ఈ భవనాన్ని పూర్తి చేశారు. రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్ కు ఆనుకుని 4.32 ఎకరాల్లో 7 అంతస్తుల్లో సిఆర్టీఏ భవనాన్ని నిర్మించారు. 2.51 ఎకరాలను గార్డెనింగ్, పార్కింగ్ కోసం కేటాయించారు. ఇక 257 కోట్ల 20 లక్షల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాన్ని కేపీసీ ప్రాజెక్ట్ కంపెనీ పూర్తి చేస్తుంది. సిఆర్టీఏ భవనం ప్రత్యేకతలపై మా ప్రతినిధి నరసింహ గ్రౌండ్ రిపోర్ట్. అమరావతి రాజధానిలో తొలి పాలనా భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంను రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎగ్జాక్ట్గా 9:45 ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఒక్కసారి అమరావతిని ప్రతిబింబించేలాగా ప్రస్తుతం మనం ఏ ఆకారంతో ఉన్నటువంటి చూడొచ్చు. ఏ అంటే సింబాలిక్గా ఏదైతే అమరావతి అని అర్థం, దానికి సంబంధించి కూడా మొత్తం దాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే రాజధాని నుంచే కార్యకలాపాలు నిర్వహించే విధంగా కూడా మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు ఒకే చోట ఉండే విధంగా కూడా ఇక్కడ కార్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి విభాగాలు ఒక్కో చోట ఒకే ప్రదేశంలో ఉండడం, ఆ ఫైలుకి సంబంధించి 2 రోజులు 3 రోజులు తిప్పడం ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ అమరావతి రాజధానిని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్ని శాఖలు ఏదైతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు సిఆర్డీఏ, టిట్కోకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు, అన్ని హెచ్ఓడీలకు సంబంధించి కూడా కమిషనర్ కార్యాలయం, ఉప కమిషనర్ కార్యాలయం మొత్తం అన్నీ ఒకే విధంగా కూడా ప్రస్తుతం 7 అంతస్తుల భవనాన్ని ప్రస్తుతం మున్సిపల్ ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కొరకు అన్ని హెచ్ఓడీలు కూడా ఒకే చాట ఉండే విధంగా కూడా సరికొత్త హంగులతో ఆ భవనాలను నిర్మించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ ఇక్కడి నుంచే కూడా పర్యవేక్షణ అయితే చేయనున్నారు. ప్రధానంగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో E3N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. 2017లో ఈ భవనాన్ని నిర్మించారు. కానీ ఏదైతే గత ప్రభుత్వం విస్మరించిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే ఇక్కడ ఒక ప్రధాన భవనంతో పాటు పీఈపీ భవనాల నిర్మాణం కూడా జరిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 2017లో శంకుస్థాపన చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 8 నెలల్లో ప్రస్తుతం సిఆర్డీఏతో పాటు అటు అన్ని విభాగాలు ఉన్నటువంటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రస్తుతం రేపు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే మొత్తం 4.32 ఎకరాల విస్తీర్ణంలో G+7 భవనం 3,07,326 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం పూర్తయింది. ఈ విస్తీర్ణంలో ప్రధాన భవనం 0.73 ఎకరాలు, గ్రీన్ జోన్కి సంబంధించి 0.88 ఎకరాలు, పార్కింగ్ ప్రాంతం కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఏదైతే సిఆర్డీఏకి మొత్తం కూడా అనుసంధానంతో ఏవైతే బిల్డింగ్లు ఉన్నాయో భవనాలకు సంబంధించి మొత్తం అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మున్సిపల్ శాఖ కార్యాలయాలకు సంబంధించి ఎవరైతే పనుల నిమిత్తం వస్తారో ఇక్కడ పార్కింగ్కు ఇబ్బంది లేకుండా కూడా మొత్తం ఎక్కడికక్కడ పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1.36 ఎకరాలు మొత్తం ఓపెన్ స్పేస్లో మొత్తం కూడా పార్కింగ్ ఫెసిలిటీస్ కల్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో గ్రీనరీకి సంబంధించి కూడా అత్యంత మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో దాదాపు 30,886 చదరపు అడుగుల్లో కాన్ఫరెన్స్ హాల్స్ ఉండబోతున్నాయి. ప్రధానంగా ఏదైతే భవనాలకు సంబంధించి కూడా ఏదైతే 4 భవనాలకు సంబంధించి మొత్తం ప్రస్తుతం ఏదైతే ఈ భవనం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి కింద ఈ మొత్తం కూడా ఉండబోతుంది. దీనికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ప్రధానంగా ఏదైతే కాన్ఫరెన్స్ హాల్ ఉండబోతుంది. కాన్ఫరెన్స్ హాల్తో పాటు ఇక్కడ నుంచి ఒక రిసెప్షన్ సెంటర్ కూడా ఉంటుంది. పబ్లిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్తో పాటు ఒక రెస్టారెంట్, ఒక బ్యాంకును కూడా ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కమాండ్ సెంటర్ నుంచి కూడా మొత్తం అమరావతి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన డెవలప్మెంట్ జరుగుతుంది, గాలిలో తేమ ఏ విధంగా ఉంది, మొత్తం వర్షం ఏ విధంగా వస్తుంది, మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఏ పనులు ఎంతెంత మేర ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు సెకండ్ ఫ్లోర్కి సంబంధించి సిఆర్డీఏ భవనం ఉండబోతుంది. థర్డ్ ప్లేస్ 2, 3, 4 సంబంధించి కూడా మొత్తం సిఆర్డీఏ భవనాలు ఉండబడతాయి. 4th ఫ్లోర్లో మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఆఫీసర్ కూడా ఉండబోతుంది. దాంతోపాటు 5వ ఫ్లోర్లో కూడా సిఆర్డీఏ అంటే ఏడీసీఎల్కి సంబంధించినటువంటి భవనం ఉండబోతుంది. 6వ ఫ్లోర్లో ఏడీసీఎల్ ఉండబోతుంది. 7వ ఫ్లోర్కి సంబంధించి ఏదైతే మంత్రి ఛాంబర్తో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ఛాంబర్, పబ్లిక్ హెల్త్
ఈఎన్సీ ఏడీసీఎల్తో పాటు టెర్రస్ పీఈబీ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. దానిపైన ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్కువగా వర్క్ నిమిత్తం ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఉపశమనం కలిగే విధంగా ఏదైతే పైన జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఏదైతే ఒక భోజనం చేసే విధంగా కూడా సరైనటువంటి ఫెసిలిటీ కల్పించారు. ఎందుకంటే మొత్తం కూడా అత్యాధునిక హంగులతో నిర్మించడం జరిగింది. ఇంటర్నల్ బ్లాక్, ఎక్స్టర్నల్ బ్లాక్ ఏరియా కలిపి మొత్తం దాదాపు 3,07,326 చదరపు అడుగులతో మొత్తం నిర్మించారు. మొత్తం లిఫ్ట్లు కూడా 7, ఒక్కొక్కటి 8 మంది కెపాసిటీ పార్కింగ్ వసతి కూడా కల్పించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం వీటికి సంబంధించిన కూడా ఏదైతే భవనాలకు సంబంధించి మొదటి భవనంలో ఏదైతే టిట్కో ఏపీయూ ఎఫ్ఐడిసి ఉండబోతుంది. రెండో భవనంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, రెరా అపీలేట్ అథారిటీ, గ్రీనింగ్ కార్పొరేషన్ కూడా ఉండబోతుంది. మూడో భవనంకి సంబంధించి రెరా టౌన్ ప్లానింగ్ డిటిసిపి ఉండబోతుంది. నాలుగో భవనంకి సంబంధించి మెప్మా కార్యాలయం ఇందులో ఉండే విధంగా కూడా మొత్తం కూడా ఎవరికైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అత్యాధునిక హంగులతో మొత్తం నిర్మించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏదైతే అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఏం జరుగుతున్నాయి మొత్తం కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాదాపు ఈ పనులన్నిటికి సంబంధించి కూడా మొత్తం ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అన్ని శాఖలు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలు ఏదైతే మున్సిపల్ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్తో పాటు స్వచ్ఛాంధ్రతో పాటు ఏదైతే టిట్కో సంబంధించి అటు సిఆర్డీకి సంబంధించి ఏదైతే ప్రతి గతంలో ప్రతి ఫైలుకి కూడా ఏదైతే అక్కడక్కడ ఉన్న నేపథ్యంలో డిపార్ట్మెంట్లో ఆ బిల్డింగ్లో ఉన్న నేపథ్యంలో కూడా పనులకి ఫైలు నిమిత్తం తిరుగుతున్న సందర్భంలో కూడా బాగా లేట్ అవుతుంది. కాబట్టి అన్ని శాఖలు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అన్ని శాఖలు ఒక్కటే చోట తీసుకొచ్చి అత్యంత సులభతరంగా మామూలుగా ఏదైతే అంతకుముందు కూడా ఏదైతే టేబుల్ ఫైల్ ఉంటుంది, కానీ ఇప్పుడు డిజిటలైజ్గా మొత్తం కూడా ఇక్కడ ఫైల్ అంతా నడవబోతుంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కూడా ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియరింగ్ కావచ్చు, అమరావతి రాజధాని నిర్మాణ పనులు కావచ్చు మొత్తం కూడా శరవేగంగా జరిగే విధంగా కూడా ఈ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉండబోతూ ఉన్నాయి. అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ఇక ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తుంది. ఇప్పుడు పూర్తయిన మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయంలో అన్ని విభాగాలను ఒక్కచోటే అందుబాటులోకి తెచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో రిసెప్షన్ సెంటర్, ఫుడ్ కోర్టుతో పాటు అటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగే పనుల పురోగతిని సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తారు. అమరావతిలో నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరం లోపల అటు పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణం తదితర అవసరాల కోసం వినియోగించుకోనున్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో నిర్మించారు. పూర్తిగా డిజిటలైజేషన్తో కూడినటువంటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం 7 అంతస్తుల భవనం కింద ప్రస్తుతం అంతా ఉంటుంది. ఒక్కసారి గ్రౌండ్ ఫ్లోర్ లోపలికి వెళ్దాం. ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఏదైతే అడుగడుగునా కూడా ఆధునిక నిర్మాణ శైలి, కళ్ళు చెదిరే ఇంటీరియర్స్, సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో కార్పొరేట్కి ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ప్రస్తుతం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఏదైతే ఇక్కడ చూడవచ్చు, ప్రస్తుతం ఏదైతే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఏ అధికారి ఎక్కడ ఉంటారు, ఏ విభాగంలో ఎవరు ఉంటారు, మొత్తం ఏ ఫ్లోర్కి సంబంధించి ఎవరెవరు ఉంటారు అనేది ప్రతిదీ పూర్తిగా ఎవరు వచ్చినా కూడా అమరావతి రాజధానికి సంబంధించి కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా కూడా ముందుగా వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా కూడా ఇక్కడ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి వసతులు ఉన్నాయి ప్రస్తుతం మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తిగా లిఫ్ట్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. లిఫ్ట్లో ప్రతి 7 ఫ్లోర్లకు సంబంధించినటువంటి లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వీటికి సంబంధించి కూడా మొత్తం ఏదైతే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్న క్రమంలో కూడా మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో మొత్తం ఈ మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం ఉండబోతుంది. పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో నిర్మాణం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి దాంతో పాటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి కీలక ప్రాంతాల్లో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా ఈ ప్రాంతం నుంచే మొత్తం ఇక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తారు. ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి కాల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే విధంగా దాంతోపాటు ఒక క్యాంటీన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లను కూడా మొదటి ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించినటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడవచ్చు ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి చిహ్నం ఇక్కడ
ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు ప్రతి ఫ్లోర్కి సంబంధించి ప్రతి ఫ్లోర్లో ప్రతి ఛాంబర్లో ఎవరైతే ఆపరేటర్ సిస్టమ్ ఆపరేట్ చేస్తారో వారికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక సిస్టమ్తో పాటు ఒక పోలార్ డెకరేషన్ ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక బ్యాంకు కూడా ఇక్కడ SBI బ్యాంకు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా వచ్చినా కూడా వారికి సంబంధించిన ఇతరాలకు సంబంధించి అమౌంట్ వేసే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు. ఒక్కసారి మనం చూడొచ్చు 7 అంతస్తులకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి నిర్మాణాలు ప్రస్తుతం చేపట్టారో మొత్తం కూడా చూడొచ్చు. ఎందుకంటే కార్పొరేట్ స్థాయికి మొత్తం కూడా కార్పొరేట్ జీటుగా కూడా ఇక్కడ నిర్మాణాలు అనేది జరగచ్చు. పూర్తిగా చూడొచ్చు. ఒకసారి మొత్తం మనం మెట్ల స్టెప్ ద్వారా వెళితే కనుక ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో మొత్తం ఏ విధమైనటువంటి ఒక కార్పొరేట్ ఏ విధంగా ఉండబోతుంది ఆ విధంగా మొత్తం ఇక్కడ ఉండబోతుంది. దాంతోపాటు ప్రధానంగా ఒకసారి మనం ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్తాం, ఎందుకంటే అమరావతికి సంబంధించినటువంటి మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడ ఆపరేటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ సమావేశ మందిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మందిరాలకు సంబంధించి కూడా ఏదైతే ఆ మందిరాల ద్వారా మొత్తం ఎవరైనా వచ్చినా కూడా ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి ఏమైనా ఉంటే కనుక మొత్తం వీటికి సంబంధించి ఒక 3 చిన్నవి ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అధికారులకు సంబంధించి ఇక్కడ మానిటర్ చేసే విధంగా ఆయా శాఖల అధికారులకు సంబంధించి వచ్చినప్పుడు ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. వీళ్ళ ద్వారా మొత్తం ఇక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించి ఏవే విధంగా ఉండబోతున్నాయి అనేది ఇక్కడ చూడొచ్చు. ఒకసారి మనం లోపలికి కూడా వెళ్దాం కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి కూడా. ఎందుకంటే కార్పొరేట్కు తీసుకొని రీతిలో CRDA కార్యాలయం ఉండబోతున్న నేపథ్యంలో పూర్తిగా సౌండ్ ప్రూఫ్తో ఇక్కడ నిర్మించారు. రాజధాని నగరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఒకసారి లోపలికి వెళ్దాం. ఎందుకంటే కమాండ్ కంట్రోల్ రూమ్కి సంబంధించి అమరావతి రాజధానిలో ఏం జరుగుతుంది మొత్తం కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం వీటికి సంబంధించి ఒకసారి లోపలికి వెళ్దాం. ఎందుకంటే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఇక్కడి నుంచి నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాల్లో CC కెమెరాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. వీటి నుంచి వచ్చే ఫీడ్ను కేంద్రానికి అనుసంధానం చేస్తారు. దాంతోపాటు డ్రోన్ల ద్వారా చిత్రీకరించే దృశ్యాలను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తూ ఉంటారు. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రతా, వాతావరణం తదితర అవసరాల కోసం కూడా వినియోగించినటువంటి నేపథ్యం ప్రస్తుతం మనం చూడొచ్చు. క్యాపిటల్ రీజియన్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది, క్యాపిటల్ నుంచి మొత్తం కూడా నగరానికి సంబంధించి ఇప్పటికే CC కెమెరాలను అమర్చడం జరిగింది. వాటికి సంబంధించి మొత్తం డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఎందుకంటే రాజధాని నగరంలోని కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పటికే అక్కడ భవనాలకు సంబంధించి ఎక్స్పీరియన్స్ సెంటర్లు కూడా ప్రదర్శనకు అందుబాటులో ఉంచిపోతున్నారు. ఒక బృహత్ ప్రణాళిక ద్వారా ఈ కార్యక్రమం అయితే ఇప్పటికే రూపొందించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతి దీనికి సంబంధించి కూడా మొత్తం ప్రారంభించబోతున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఇక్కడి నుంచి కూడా హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్, CM నివాసం, ఉద్యానాలు, రహదారుల నెట్వర్కు, AP NRT, క్వాంటమ్ వ్యాలీ తదితర వాటి డిజైన్ను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడి నుంచి మొత్తం కూడా ఏవైతే వరదలు వచ్చిన సమయంలో అటు ట్రాఫిక్ ఏమైనా ఉన్నా ఇతరత్ర లోటుపాట్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సంబంధించి అనుకొని ఇక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాల్ ద్వారా ఎప్పటికప్పుడు అటు మంత్రి కానీ ఇతరత్ర అధికారులు ఎవరు వచ్చినా కూడా ఇక్కడి నుంచి పర్యవేక్షణ అనేది చేస్తుండే. ఎందుకంటే వరదలు వచ్చినాయి మొత్తం మునిగిపోతుందని ఒక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉండబోతుంది రాజధానిలో, ఏ విధమైనటువంటి వాతావరణం ఉండబోతుంది, గాలి తేమ ఏ విధంగా ఉండబోతుంది, అక్కడ పనులు ఎంత మేర జరిగాయి, ఎంత మేర పెండింగ్లో ఉన్నాయి, ఇంకెంత మేర జరగాలి, ఇలా ప్రతిదీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారానే మొత్తం ఇక్కడ పర్యవేక్షించున్నారు. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ప్రారంభించబోతూ ఉన్నారు.